నమస్తే. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. కొత్తగూడెం నుంచి నేను మాట్లాడుతున్నా. నా పేరు వైషు. నేనొక శివసత్తిని. తెలంగాణ సాంప్రదాయంలో ఈరోజు మా ఇంట్లో రేపటి కార్యక్రమం అనగా మేడారం జాతర అయిన సమ్మక్క సారక్కల పండగ రేపు పొద్దున మార్నింగ్ జరుపుకుంటాము. కాబట్టి దానికి ముందు రోజు మేము అమ్మవారి పోషమ్మకు, మా కులదేవుడైన పెద్దమ్మ తల్లికి బోనాలు చేస్తాము. బోనాలు చేసి ముందుగా పోషమ్మ తల్లికి బోనాలు సమర్పించి, పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించి, ఇక్కడ పసుపు కుంకుమలు, ఒడిబియ్యాలు, చీర సార అన్నీ అమ్మవారికి సమర్పించి, తెల్లారి అమ్మవారైన సమ్మక్క సారక్కకి ఎత్తు బంగారము, ఎదురుకోడి పిల్లలు మరియు అమ్మవారి పటాలు వేసి అమ్మవారిని అంగరంగ వైభవంగా మేము కొలుచుకుంటాము. ఈ కొలుచుకున్న తర్వాతకి మేము మేడారము వెళ్ళడం జరుగుతుంది. అక్కడ అమ్మవారిని మంచిగా ఒడిబియ్యాలు పోసుకొని అమ్మవారికి మంచిగా ఘనంగా అమ్మవారికి పూజలు, మళ్ళీ అక్కడ కూడా అమ్మవారికి పట్నాలు, బోనాలు, ఎత్తు బంగారాలు, ఒడిబియ్యాలు సమర్పించి అమ్మవారిని చిలకల గట్టు నుంచి అమ్మవారిని తీసుకొస్తారు. అప్పుడు తీసుకొచ్చినప్పుడు అమ్మవారిని మేము మంచిగా ఆనందంతో ఎదుర్కొని మేము అంగరంగ వైభవంగా చేస్తాము. ఈ తెలంగాణ శివసత్తుల సాంప్రదాయం ఇదే రకంగా ఉంటుంది. ప్రతి ఒక్క శివసత్తి ఇంట్లో పండుగ చేసుకునే ముందు ముత్యాల పోషమ్మ అని అంటారు, ఊరు కాసే ఊరు పోషమ్మ అని అంటారు. మరియు పెద్దమ్మ తల్లికి వాళ్ళు మొట్టమొదట బోనాలు చేస్తారు. బోనాలు చేసుకున్న తర్వాతకి సమ్మక్క సారక్కల పూజలు చేసుకుంటారు. మొట్టమొదట ఏ దేవుడు ఉన్నారో ఏమున్నారో అవన్నీ ఫస్ట్ వాళ్ళ పూజలు, పాలకాయలు, ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ మొక్కుబడులు చేసుకున్న తర్వాతకి ఇంట్లో సమ్మక్క సారక్కలని చేసుకోవడం అనేది చేస్తారన్నట్టు.
ఈరోజు వచ్చే కార్యక్రమం ఏమిటంటే ముందుగా మీడియా మిత్రుల సోదరులకు నమస్కారము. అందరి సమ్మక్క సారక్క ఆశీస్సులు అందరికీ, భద్రాద్రి కొత్తగూడెం అందరికీ కూడా ఆశీస్సులు, ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ప్రోగ్రాం వచ్చేసి ముందుగా మేము సమ్మక్క తల్లికి ముందుకు చేసుకునే ముందల పెద్దమ్మ తల్లి గారికి, పోషమ్మ వారికి బోనం అప్పచెప్పుకుంటాము. బోనం అప్పచెప్పుకున్న కార్యక్రమం ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా ఒగ్గు సాములు పిలుచుకొని మంచిగా మేము సంతోషంగా ఆడిపాడి మన చుట్టుపక్కల ఉన్న ఈ భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్న చుట్టుపక్కల ప్రజలు కూడా అందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ మంచిగా ఆరోగ్యంగా ఉండాలనుకుంటూ, ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, ప్రజలు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు జరిగిన ప్రోగ్రాంలో బోనాలు తీసుకున్నామండి. ముందుగా పెద్దమ్మ తల్లికి బోనాలు తీసుకున్నాము, అలాగే పోషమ్మ తల్లి గారికి బోనం అప్పచెప్పాము. రేపు మార్నింగ్ వచ్చేసి ఒగ్గు స్వాములతో మేము పట్నం వేయించుకుంటామండి. పట్నం అయిపోయినాక ముందుగా తర్వాత పట్నం వేయించుకొని పట్నం ఎక్కినాక అమ్మవారికి ఉడబాల బియ్యం పోసుకొని అంతటితో కంప్లీట్ చేసుకొని వచ్చిన ప్రజలందరికీ మేము మాకున్న దాంట్లో మేము సమర్పించుకొని అమ్మవారికి మంచిగా తీర్థశాఖలతోటి మంచిగా ఇది చేసుకొని మనస్ఫూర్తిగా అందరి భద్రాద్రి కొత్తగూడెం ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ప్రజలందరూ కూడా మంచిగా ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారి ఆశీస్సులు కూడా అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.